హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు తమ రుచులు. ఈ రోజుటి వీడియోలో ఒక హెల్దీ కారపొడి రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ వల్ల మన జుట్టుకి, కళ్ళకి, శరీరానికి, అలానే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి సైట్ రాకుండా, కళ్ళద్దాలు పడకుండా ఉండాలంటే వాళ్ళు ప్రతిరోజు తినే అన్నంలో ఫస్ట్ ముద్ద కాస్త నెయ్యి వేసి ఈ కారపొడి వేసి ఫస్ట్ ముద్ద తినిపించారంటే వాళ్ళకి ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఐసైట్ తగ్గి కళ్ళద్దాలు పడే ఛాన్స్ కూడా ఉండదు. మరి ఆ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. కరివేపాకు కారం తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. నెయ్యి అయితే బాగుంటుంది. ఏదైనా సరే కొలతకి 1 గరిటె తీసుకొని ఆ గరిటెతో 1 గరిట పచ్చిశనగపప్పు, 1 గరిటెడు మినపపప్పు లేదా మినపగుళ్ళున్నా పర్వాలేదు వేసుకొని దోరగా వేయించుకోండి. ఒక 50% ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఏ గరిటెతో అయితే మనం శనగపప్పు, మినపప్పు తీసుకున్నామో అదే గరిటెడు ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అదే గరిటెతో అరగరిటెడు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర, ధనియాలు చాలా తొందరగా వేగుతాయండి. అందుకని పచ్చిశనగపప్పు అలానే మినపప్పు వేగిన తర్వాత 50% మనం ఇవి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుంటూ ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 15 మెంతులు కూడా వేసుకుంటున్నాను. మెంతులు కూడా వేసుకోవడం వల్ల మనకి కారపొడి మరింత రుచిగా ఉంటుందన్నమాట. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి మీ కారానికి తగినన్ని మిరపకాయలు వేసుకోండి. నేనైతే 20 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు కూడా చక్కగా ఇలా వేగేసిన తర్వాత ఇందులోకి నేను ఒక 2 గుప్పెళ్ళు కడిగి తుడుచుకొని ఆరబెట్టుకున్న తడి ఏమీ లేని కరివేపాకు వేసుకుంటున్నాను. ఇంకా మనకి కొలతల్లో చెప్పాలి అని అంటే 2 కప్పుల కరివేపాకు కూడా వేసేసుకొని 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవట్లేదు. అలా ఫ్రై చేసుకుంటే కరివేపాకులో ఉన్న పోషకాలు మొత్తం పోతాయి కాబట్టి జస్ట్ అలా వేడి అవ్వనిస్తున్నానండి, అంతే. ఇప్పుడు ఇలా వేడి అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకొని ఇలా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఆ వేడికి చింతపండు కూడా మగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని కంప్లీట్గా దినుసులన్నిటిని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత వీటన్నిటిని మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటూ కారపొడిలాగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్సీ జార్లోకి అన్నా వేసుకొని మీరు కారపొడి పెట్టుకోవచ్చు, లేదు అంటే రోట్లో అయినా వేసుకొని దంచుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, చక్కగా మనకి కారపొడి అయితే రెడీ అయిపోయింది. అసలు సిసలైన ఇంగ్రీడియంట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ ఇంగ్రీడియంట్ వేసుకుంటేనే మన కారపొడి మరింత రుచిగా ఉంటుందన్నమాట. అవే మన వెల్లుల్లి రెబ్బలు. 10 నుంచి 15 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక్కసారి తిప్పినట్టుగా మిక్సీని అలా తిప్పి ఇట్లా తీసేసుకోండి. మనకి కారపొడిలోకి వెల్లుల్లిపాయ మొత్తం కలిసిపోతుంది అనమాట. రైస్లో తినేటప్పుడు ఎంత బాగుంటుందోనండి. సో అంతే సింపుల్గా మనకి కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. మీరు వేరే అన్నంలో కానీ ఇడ్లీలో కానీ వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు తెలియచేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.